అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రామయ్య తండ్రి కలెక్ట్ చేసిందండి రూపాయి కాయిన్సు, అలాగే 2 రూపీస్ కాయిన్సు, అలాగే 1 రూపీ బిళ్ళలు అవన్నీ కూడాను మనం చిన్నప్పుడు యూజ్ చేసామండి. మన చేతుల్లో తిరిగినవి మనం వాడుకున్నామండి. అవన్నీ రామయ్య తండ్రి కలెక్ట్ చేసుకున్నది. అలాగే అద్భుతంగా ఉంటాయండి. వాటి మీద బొమ్మలు కూడా పూర్వం బొమ్మలండి. అవన్నీ మీతో షేర్ చేయదలుచుకున్నానండి. మీరు చూసి ఎంజాయ్ చేయండి, సంతోషిస్తారు, ఆశ్చర్యపోతారండి. ఇంకెందుకు మరి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? యాక్చువల్గా వీడియో అనేది నిన్నటి రోజే చేశానండి. అయితే వీడియో అనేది 1 అవర్ పట్టిందండి, గంట సేపు పట్టింది. ఇక అందుకోసం అని చెప్పేసి ప్రత్యేకంగా వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోని ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి. ఈ రూపీస్ చూస్తుంటే మళ్ళా మనకి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయండి. ఎంతో సంతోషిస్తామండి. ఇవ్వండి అమ్మాయి రామలక్ష్మి గాయత్రీదేవిని, రామయ్య తండ్రి గాయత్రీదేవి ఈ పెట్లో దాచిపెట్టానండి మొత్తం కూడాను. ఒకసారి నా వీడియో చూస్తే మీకు తెలుస్తుందండి. ఈ పెట్టకి పెయింట్ వేసేసి పెట్టుకున్నాను. కేక్ వచ్చిందండి ఈ పెట్ట అనేది. ఇక అన్నీ దాచిపెట్టాను అనమాట ఇందులో. ఇదిగోండి గాయత్రి, ఇవి స్కూల్ బ్యాడ్జీలు అనమాట. ఇదిగోండి రామయ్య తండ్రిది, ఇదిగోండి కనిపిస్తుందా? చిన్ననాటి అండి ఇవన్నీ కూడాను, స్వీట్ గుర్తులు అనమాట, స్వీట్ మెమరీస్. ఇదిగోండి గాయత్రి చూడండి చక్కగా ఎలా ఉన్నదో. ఈ బ్యాడ్జీలన్నీ ఇలా దాచిపెట్టాను అనమాట. ఇదిగోండి హై స్కూల్ది అనమాట, రామయ్య తండ్రిది ఇది. ఇదిగోండి గాయత్రిది హై స్కూల్ది. ఎప్పటికైనా గుర్తుండిపోతాయనని ఇలా ఉంచేసానండి. స్వీట్ మెమరీస్ కదా, మధుర స్మృతులు కదండి. ఇవన్నీ దాచుకున్నారు. ఇదిగోండి గాయత్రి చూడండి ఎలా ఉందో. ఇదిగోండి రామయ్య తండ్రి, ఇవన్నీ దాచుకున్నారు. ఇండియా ఫ్లాగ్, అన్ని బొమ్మలు. గ్రీటింగ్స్ అనుకుంటానండి, ఇవన్నీ గ్రీటింగ్స్ అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చినవన్నీ దాచిపెట్టుకున్నారు. బాలకృష్ణ అయ్యి. ఇదిగోండి అసలు విషయం చూడండి. ఇదండి, ఇది స్నేక్ది ఆడుకునేది కదా, ఇది ఆడతాం కదా, ఇదన్నమాట. ఇది కూడా దాచిపెట్టుకున్నాను చక్కగా. అన్నీ బ్యాడ్జీలు అన్నమాట. ఇవి కూడా దాచుకున్నారు. అసలుకి క్రొత్త కారు కూడా బాగాలేదు, చూసారా ఇలాగే ఉంది. రేపు వాళ్ళ పిల్లలకి ఇవ్వాలండి గుర్తుగా. దాచిపెట్టేసేసి వాళ్ళ పిల్లలకి అన్నీ
ఇవన్నీ ఫ్రెండ్స్ ఇచ్చినవి అన్నీ అంత చక్కగా దాచుకున్నారో చూడండి. ఇవ్వండి అసలు విషయం, మా రామయ్య తండ్రికి కాయిన్స్ సెలెక్షన్ చేసే లక్షణం ఉన్నదండి ఆమెకి. ఇవ్వండి చూసారా, 1 రూపీస్, 1 రూపీస్, ఇలాగే 2 రూపీస్. తను ఇలాంటివన్నీ కలెక్ట్ చేసుకుంటుందండి, చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇవన్నీ 1 రూపీస్, ఇదిగో 2 రూపీస్, 1 రూపీ, ఇదిగోండి 1 రూపీ. చిన్న పుస్తకం ఏందో పెట్టుకుంది. తర్వాత ఇవ్వండి అసలుకి ఇది చూసారండి, 10 పైసలు, ఇదిగోండి 10 పైసలు కనిపిస్తుందా, ఇదిగోండి 10 పైసలు. ఇదిగోండి 20 పైసల నాణ్యం చూడండి, మేము చిన్నపిల్లలప్పుడు 20 పైసలండి ఇది. ఇది 2 రూపీస్ కాయిన్ అండి, 2 రూపీస్. ఇది 10 రూపీస్ కాయిన్, ఈ రూపాయి కాయిన్స్. ఇదిగోండి ఇది చూసారుగా 10 పైసల నాణ్యం. ఇదిగోండి అసలు 1 పైసా, 10 పైసలే, ఇది 10 పైసలండి. ఇది చూసారా, 5 రూపాయల బిళ్ళలు కూడా ఉన్నాయి. ఇది ₹1 అండి, 50 పైసలు. ఇది 10 పైసలు నాణ్యం. ఈ విధంగా దాచుకుంటారండి, దాచుకుంటుంది ఆమె, దాచింది. ఇదేదో నాణ్యం అండి చూడండి, అసలుకి ఎంత చక్కగా ఉందో. నంది కూడా ఉన్నాడు, ఇదిగోండి నంది. ఇదిగోండి కానీ ఇదే పైసాను మరి ఏం అర్థం కావట్లేదు, కనిపించట్లేదు. ఇదిగోండి వెనకటి కాయిన్, 2 రూపీస్ మీద సరోజిని బాయి బొమ్మ ఉన్నది చూసారా. ఇలాంటివి అలా కలెక్ట్ చేసుకుని దాచుకుంటుందండి. ఉన్నది అంటే 2 రూపీస్ దాని మీద ఇది చూడండి, ఇదిగోండి ఇవన్నీ ఇలా సెలెక్ట్ చేసుకుంటుందండి. ఇదిగోండి 5 రూపాయల కాయిన్ అయినా ఇలా ఉన్నదంటే భగత్ సింగ్ అండి. ఇదిగో ఇలా ఉన్నాయి అంటే ఇలా చూసుకుంటుంది అన్నమాట. ఇదిగోండి 5 రూపీస్ది, ఇటు పక్కేమో 5 సింహాల బొమ్మ ఉన్నది, ఇటు ప్రక్కేమో చూడండి కమలవను, చక్కగా కమలవను ఏదో కనిపిస్తుంది. జవహర్లాల్ నెహ్రూనో ఎవరు కొంచెం ఇట్లా అది అట్లా ఉన్నది అంటే మాత్రం 2 రూపీస్ కాయిన్ చూడండి. ఇదిగోండి రైతులు మనం అంతా కూడా మన ధాన్యం గింజలు, వరి కంకులు ఇవన్నీ రైతు ఇలాగా. ఇదిగోండి ఇది చూసారుగా సరోజిని బాయి బొమ్మ, 2 రూపీస్ కాయిన్ మీద. ఇట్లా దాచుకున్నది అంటే మాత్రం దానికి ఏదో స్పెషల్ ఉన్నది అని మనం భావించటమేనండి. ఇదిగోండి పార్లమెంటు భవనం, 5 రూపీస్ మీద 5 సింహాల బొమ్మ. ఇది అంతే. ఎవరో ఆయన కూడా నాయకుడు.
ఇవన్నీ అలాగే. ఇదిగోండి గౌతమ బుద్ధుడు చూడండి. ఇదిగోండి చూసారా ఎలా కట్ చేసుకుంటుందో, ఖర్చుకుపోయిందండి రావటం. ఇండియా, భారతదేశం ఈ విధంగా అన్నీ ఈ విధంగా ఉంటాయండి. అసలు ఒక వీడియో తీయొచ్చింది, ఒక రోజు పట్టిద్ది వీడియో దీనికి సపరేట్గా. ఇదిగోండి ఎవరో నాయకులు, మరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, మరి లేకపోతే ఎవరు కానీ. ఇదిగోండి 5 రూపీస్ కాయిన్ మీద. ఇదిగోండి పావుల, మేము చిన్న పిల్లలప్పుడు పావుల ఇలా ఉండేదండి, 25 పైసల నాణ్యం అనమాట. పావుల, చిన్ని పావుల చూసారా. తర్వాత ₹1 ఇలా ఉండేది, 50 పైసలు. ఈ 20 పైసలు మేము చిన్నపిల్లప్పుడు 20 పైసలు. ఇదిగోండి వల్లభాయ్ పటేల్ చూసారా. ఆ రోజుల్లో అలా దేశ నాయకుల ఈ విధంగా బొమ్మలు వేసేవాళ్ళు అనమాట. ఏదో ఉంది ఇక్కడ స్పష్టంగా కనిపించట్లేదండి. ఇరుగోండి ఈయన టంగుటూరు ప్రకాశం పంతులు గారా, ఆయన చూడ టోపీ ఆయన. సుపరిచితులు మామూలుగా లాల్ బహదూర్ శాస్త్రి. అవును ఏదా అనుకుంటున్నాను. ఇదిగోండి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఇదిగోండి చూడండి, ఏనుగు నిల్చొని చక్కగా నీళ్లు తొండంతో ఎలా పోస్తున్నట్టుంది నీళ్ళు, మరి ధనము ఎంత చక్కగా ఉందో చూసారా. ఇదిగోండి పట్టుకోండి, ఏనుగు అనేది నిల్చొని 2 కాళ్ళతోటి ధనాన్ని తొండంతో చుమ్ముతున్నట్లుగా ఎంత చక్కగా చేశారో. ఇలాంటివన్నీ కలెక్ట్ చేసుకొని దాచుకుంటుందండి. రామయ్య తండ్రికి ఆ లక్షణం ఉన్నదనమాట. ఏది క్రొత్తదనంగా ఉంటే అది దాచుకుంటుంది అనమాట, ఆమెకు ఆ స్వభావం ఉంది. ఇదిగోండి 20 రూపీస్ అనమాట కాయిన్. ఇదిగోండి దీపం అనమాట చూసారా, దీపం 2 రూపీస్. దాచుకున్నదంటే దాంట్లో ప్రత్యేకత ఇండియా మ్యాప్, మన భారతదేశం మ్యాప్. ఏదో ఒక విశేషం ఉన్నట్లే ఈ కాయిన్ దాచింది అంటే. ఇదిగోండి అంతా కూడా గాంధీ గారు ముందున్నారు, వెనక అందరూ కూడా వల్లభాయ్ పటేలు, నెహ్రూ గారు మొత్తం చక్కగా ఉన్నారు. కనిపిస్తున్నారా. అసలు ఎంత చిన్న దాంట్లోనే గాంధీ గారి కర్ర తీసుకొని ముందు నిల్చున్నారు, వెనకంతా కూడా వల్లభాయ్ పటేలు, నేత సుభాష్ చంద్రబోసు మొత్తం ఉన్నారు. దేశ నాయకులంతా కూడా ఎంత భద్రంగా దాచుకుందో చూసారా. విక్టరీ అట్లాగా అసలు ఒక ప్రత్యేకంగా ఒక వీడియో తీయొచ్చండి. ఇదిగోండి మదర్ తెరిస్తా బొమ్మ చూసారా. మదర్ తెరిస్తా కనపడుతున్నా ఇప్పుడు. మదర్ తెరిస్తా చక్కగా చూసారా. ఇది 1 రూపీ కాయిన్ అండి. ఇవ్వండి వరి కంకులు అనమాట. ఇవ్వండి వరి కంకులు చూసారా, వరి కంకులు కనిపించట్లా స్పష్టంగా. వరి కంకులు
ఇదేంటో ఒక మనం తాళం చేయి పెడతాం కదండి, తాళం హోలు లాగా ఎంత చక్కగా ఉందో చూసారా, హోల్ లాగా. రకరకాలుగా అన్నీ ఇలా దాచుకుంటుందండి. కాయను దాచిందంటే అందులో ఏదో విశేషం ఉన్నది అని. ఇండియా మ్యాప్, ఇండియాలో పార్లమెంటరీ భవనం అండి. సిలుము కూడా పెట్టింది. చక్రం లాగా 2 కూడా 2 నెంబర్ చూడండి ఎంత చక్కగా ఉందో. ఇటు సైడు 2 ఉంది, ఇటు సైడు 2 ఉంది, చక్కగా ఉంది. శాశ్వతంగా ఎప్పుడు గుర్తుండేటట్లుగా దాచుకుంటుందండి. ఇదిగోండి తంబు సిస్టమ్ అన్నమాట. తంబు ఇట్లా అంటాం కదా మనం, ఈ విధంగా అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత. ఖర్చుకున్నా ఏంటి పార్లమెంటు. ఇదిగోండి ఖడ్గమృగం చూసారా, ఖడ్గమృగం. కనిపిస్తుంది కదా చక్కగా. ఇది 5 రూపీస్ అండి, గోల్డ్ కాయిన్ అని దాచుకోండి. 2 రూపీస్. ఇది మనం ముగ్గు వేసినట్లుగా చూడండి, సింబల్ ఎట్లా ఉందో. 2 రూపీస్ ముగ్గు వేసినట్లు. మరి ఇదే సింబలో, మరి దేనికి చిహ్నం అనండి, దాచుకోండి. ఏదో ఉంటుంది. ఇదిగోండి సర్దార్ వల్లభాయ్ పటేల్ చూసారా, కనిపిస్తున్నాడు కదా. ఇదిగోండి మదర్ తెరీసా చూసారు. ఇదిగోండి కుటుంబం అన్నమాట, భార్య భర్తలు పిల్లలు. మామూలు 5 రూపీస్. ఇది పావుల, ఇది ఖడ్గమృగమే. ఇట్లా ఇది 10 పైసలు అండి. ఇది దేవాలయం లాగా చూసారా, దేవాలయం లాగా కనిపిస్తుందా. దేవాలయం, మనిషి నమస్కరిస్తున్నారు. లేడీ అయింది తెలియట్లే, జెంట్ అయింది తెలియట్లేదు, నమస్కరిస్తున్నారు దేవాలయం ప్రక్కన నిల్చున్నట్లు. ఎంత చక్కగా ఉందో. 20. ఇదిగోండి గౌతమ బుద్ధుడు. ఇదిగోండి గౌతమ బుద్ధుడు చూసారా. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తున్నాడు కదా. అట్లా 10 పైసలు కాయనండి. 10 ఓల్డ్ మన చిన్నపిల్లప్పుడు 10 పైసలు. ఇదిగోండి 10 పైసలు అన్నమాట, చిన్నది. ఇది కనిపిస్తుంది కదా 10 పైసలు. ఇదిగోండి రూపాయి, అటు ఇటు ఫ్లవర్స్ తోటి, మధ్యలో 1 చక్కగా ఉంది కదా. ఇదిగోండి 50 పైసలు, ₹1. ఇది వచ్చేసేసి పిడికిలి బిగించినట్లుగా
గుప్పెడే బిగించినట్లుగా. చూసారా ఎంత చక్కగా ఉందో. ఈయనెవరో ఋషిలా ఉన్నారండి. ఇదిగోండి, చూసారా. ఇదిగోండి, ఇదేమో కంకులు, వరి కంకులు అనమాట. గోధుమ కంకులు, వరి కంకులు, ధాన్యం అనమాట. 1 రూపీ అనమాట. చూసారా చక్కగా. ఇదిగోండి, ఇవన్నీ కూడా చక్కగా రూపాయలు. 2 రూపాయలు, రూపాయి కాయిన్స్, రూపాయి నోట్లు అన్నమాట. ఇది రూపాయి నోటు, 2 రూపాయల నోటు అంటే అప్పుడు ఎంత వాల్యూగా ఉండేదో, ఎంత విలువగా ఉండేది 2 రూపాయలు అంటే. ఈ పైసలు చూసిన వాళ్ళు కదా. చూసారా ఇవన్నీ కూడా చక్కగా. ఇలా భద్రంగా దీంట్లో వేసేసి దాచిపెడతానమాట. రేపు వాడి పిల్లలకు కూడా చూపించాలి కదా. మేము ఆడుకునే తాతయ్య, అమ్మమ్మ వాడు ఆడుకున్నారు ఇవి అని చెప్పేసి. ఇవ్వండి, ఇవన్నీ కూడా ఇలా దాచిపెట్టేసేస్తాం. కాగితాలన్నీ కూడా దాచుకుంటాం. ఇవన్నీ ఇలా పెట్టేసేస్తాను. ఇవ్వండి, రామయ్య తండ్రి కలెక్షన్, పిల్లలకి ఇద్దరివి కూడాను, ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ కూడాను. ఇవన్నీ దాచిపెట్టాను. ఇది కేక్ వచ్చిందండి, కేక్ వచ్చింది. బాక్స్లో పెట్టేసి దాచిపెట్టేసేస్తాం. చూసారా ఎంత చక్కగా కలెక్ట్ చేసుకుందో, అవన్నీ దాచుకుందాం. ఈరోజు మీకు ఒక కొత్తది చూపించా కదా, కొత్త వీడియో. ఇవన్నీ మన చిన్నపిల్లలప్పుడు కూడా మనం ఆడుకున్నాము, అవన్నీ చూసినాయి అన్నమాట మన జనరేషన్లో. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకటండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.